మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు మనవే. ఇంకా నిన్న ఎవ్వరి కాళ్ళు డప్పు కొట్టుకున్నాడే, మాయే 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 7-5 మాయ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, వాళ్ళ బీజేపీ వాళ్ళు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, ఎంఐఎం వాళ్ళు అంటారు. అందరు మాయ అంటే మాయ అంటున్నారు. ఇక కొన్ని టీవీ ఛానల్స్, కొన్ని సర్వే రిపోర్ట్లు, మేము నిర్వహించిన సర్వేలు ఎవరు పశలిస్తే వాళ్ళకే, ఎవరు జోకుమంటే వాళ్ళకే. మేము నిర్వహించిన సర్వేలు ఆ పార్టీకి అన్ని సీట్లు దక్కుతాయని మా నిఘా వర్గాలు కనిపెట్టాయి. మా సర్వేలో తేలింది, పక్క ఆ సీటు ఆయనకు అక్కడ వ్యతిరేకత ఉంది కాబట్టి ఈయన పక్క గెలిచే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ కనబడతా ఉన్నది అని చెప్పేసి సర్వేలు. ఇక పొద్దంత ఇదే, రేపు లెక్క పెట్టేదాకా కూడా ఆగరు. ఇక దీని మీద కొన్ని సర్వేలు. రెండేళ్ల ప్రజా పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని వివరించిన సీఎం, తెలంగాణ ప్రభుత్వం పార్టీ పనితీరు ప్రశంసించిన ఖర్గే. నేడు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్. ఢిల్లీలో దాదాపు అరగంట పాటు భేటీ అవబోతున్నారట. రెండేళ్ల పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని వివరించిన సీఎం, పార్టీ పనితీరును ప్రశంసించిన ఖర్గే సారట. పార్టీ బాగుంది, మీరు బాగా పనిచేస్తున్నారు, ఎందుకంటే అబద్ధాలు ఆడుట్లా మనల్ని మించిన తోపులు లేరు, మోసాలు చేసుట్లా మనల్ని మించిన నాయకులు లేరు, ఎగ్గొట్టుట్లా మనల్ని మించినటువంటి పార్టీ నేతలు లేరు. కాబట్టి బాగా కొట్టుకొస్తాను, బాగా గట్టిగా చేసినావు. ఎట్లయితేంది, పార్టీ గెలవాలి, సీట్లు కూడా రావాలి, వాళ్ళకి మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. మరి ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ఏంది, ఖర్గే గారు వచ్చి ఆడ మీటింగ్ పెడితే వచ్చి 6 గ్యారంటీలు పక్కా అని చెప్పేసి మాట్లాడిపోయింది కదా. మరి ఏవి ఇంకా ప్రజల్లో బాగుందని చెప్పేసి ఈయన ఎప్పుడు ఆయన బాగుంది అన్నాడు. స్వరడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా, వీళ్ళకి వీళ్ళే డబ్బాలు కొట్టుకుంటారు. ఇక మళ్ళీసారి ఢిల్లీ పోతున్నాడట మన ముఖ్యమంత్రి సారు. ఢిల్లీ పోయిండు. అలా కలిసి ఇవాళ రాహుల్ గాంధీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్. ఏ లాభం, 60 సార్లు ఢిల్లీ పోయినా కూడా రూపాయి పైసలు ఎత్తలేమని చెప్పేసి అందరూ అనవచ్చే. ఇన్నిసార్లు పోయినందుకు ఏమైనా పట్టుకొస్తేనే అబ్బా పోయి ఏదోటి కష్టపడతాడు మా ముఖ్యమంత్రి, లేకపోతే ఇవన్నీ ఉత్తగానే వస్తాయా? ఏదో బతిలాడో బామాడో బెదిరించో ఏదోటి ఎత్తాడు అని చెప్పేసి అనుకుందరు. కానీ 3 ప్రాజెక్టులు పెడితే 3 ప్రాజెక్టులు తుస్సేయానే. ఓఆర్ఆర్కు రూపాయి నిధులు రాకపోయా, ఫోర్త్ సిటీకి రూపాయి నిధులు రాకపోయా, మూసి పునరుజ్జీవంకు రూపాయి నిధులు రాకపోయా, దేనికి రూపాయి రాకపోయా. ఇక ఊకే ఢిల్లీ కురుకుడు తెలంగాణ కురుకొచ్చుడు, ఢిల్లీ కురుకుడు తెలంగాణకు పట్టుకొచ్చుడు. బీఆర్ఎస్ పార్టీలు ఏమో సంచులు మొత్తుడు ఇచ్చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనబట్టే ఇక్కడ ఉన్న పైసలన్నీ తీసుకుపోయి ఢిల్లీ వాళ్ళ పార్టీ వాళ్ళకి అప్పగిచ్చొస్తాడు. అట్లా అయితేనే ఈయన ముఖ్యమంత్రి పదవి ఉంటుంది, లేకపోతే గిప్పటిదాకానా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనబట్టే. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.